క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక సంవత్సర క్రిస్మస్ వర్తమానాలు అందించడానికి కృప చూపి దేవునికి వందనస్తుని ప్రార్థన చేసుకొని ఈనాటి వర్తమానాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీ పాదాలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. అయ్యా, ఈ సంవత్సరం క్రిస్మస్ వర్తమానం అందించడానికి మీ దాసునికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మా టీవీ పరిచర్యను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకంగా స్పాన్సర్ చేస్తున్నటువంటి ప్రియ తల్లి గారు కృపమ్మ గారిని, ఆమె కుటుంబాన్ని, ఆమె పరిచర్ని దీవించండి. వృద్ధాప్యములను బట్టి కొంత బలహీనరాలుగా ఉంది నాయన, దాసులను ముట్టి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని, నీ పరిచర్యలు వాడుకోమని ప్రార్థిస్తూ ఆమె కుటుంబాలు దీవించండి. అలాగే వర్తమానం వినడానికి ప్రభువా సిద్ధపడిన ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాక్యాన్ని వినడమే కాదు, కానీ వాక్యాన్ని అర్థం చేసుకొని అన్వయించుకొని వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా అనుగ్రహించి సహాయము చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ క్రిస్మస్ సంతోషాన్ని, ఆనందాన్ని పంచుకోవటానికి కృప చూపిన దేవునికి మొదటగా వందనస్తుని. అలాగే నన్ను ప్రేమించి నాకు ఈ టీవీ పరిచర్యకి స్పాన్సర్ చేస్తున్నటువంటి ప్రియ తల్లి గారు కృపమ్మ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. ఆమె నాకు జన్మనిచ్చిన తల్లి. అలాగే ఆత్మీయంగా కూడా నా పరిచర్యను ప్రోత్సహిస్తూ ఉన్నారు. 91 సంవత్సరం వృద్ధాప్యంలో ఉంది. శారీరకంగా కొంత బలహీనరాలుగా ఉంది. ఆమె కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. సరే, మంచిది. గత వారంలో మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయంలో తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభు వారిని, ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు వారు అత్యానందభరితులయ్యే అనే మాటను ధ్యానం చేశాం. ఈరోజు ఆ తూర్పు దేశపు జ్ఞానులు యేసు ప్రభుల వారిని చూసినప్పుడు వారు సాగిలపడిరి అని వాక్యము రాయబడింది. సాగిలపడుట అనే మాటను గురించి కొద్ది సమయము ధ్యానం చేద్దాం. వారు జ్ఞానం కలిగిన వారు. యేసు ప్రభు జన్మించిన ఆ సమయాలను బట్టి, వారు ఆ నక్షత్రము చూపిన మార్గాన్ని బట్టి, ఆయనున్న ప్రదేశానికి, ఆయనున్న ఇంటిలో వారు ప్రవేశించి ఆ బాలుడైన యేసును చూసినప్పుడు వారు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ఉన్నతమైన జ్ఞానులని పిలువబడ్డారు. అలాగే వయసురీత్యా కూడా వారు పెద్దవారు అయి ఉండొచ్చు. కానీ యేసును చూసినప్పుడు వారు సాగిలపడటం అంటే దేనికి సాదృశ్యం అంటే, దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర వారు తగ్గించుకున్న అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారు దేవుని సన్నిధిలో వారు సాగిలపడ్డారు అంటే ఆయనే దేవుడు అనే విషయాన్ని వారు అర్థం చేసుకున్నారు. మొదటిది. రెండవది, ఈ సృష్టి అంతటి మీద ఆయన అధికారి అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు. మాకంటే జ్ఞానం కలిగిన వాడని అర్థం చేసుకున్నారు. ఆయనకు సాగిలపడి ఆయన అధికారానికి ఒప్పుకుంటున్నారు. అది దాని అర్థం. ఈరోజున మన జీవితాల్లో కూడా క్రిస్మస్ సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవిస్తున్న మనం కూడా దేవుని దగ్గర తగ్గించుకునే అనుభవం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో మనం సాగిలపడే అనుభవం కలిగి ఉండాలి. ఆయన అధికారానికి ఒప్పుకోవాలా, ఆయనకు లోబడాలా. అదే క్రిస్మస్. అదే క్రిస్మస్. ఎందుకు ఆయనకు లోబడాలి అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో గమనిస్తే ఆయన పరలోకమును విడిచిపెట్టని కూడాని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ నీ కొరకు, నా కొరకు ఆ రాజ్యాన్ని విడిచాడు, ఆ అధికారాన్ని విడిచాడు, ఆ కుమారత్వాన్ని విడిచాడు, సింహాసనాన్ని విడిచాడు. ఈ భూమి మీదకి నీ కొరకు, నా కొరకు
మనుష్య కుమారునిగా మనుషుల పోలికగా ఈ భూమి మీద జన్మించాడు. ఆ దేవుడు పరలోకాన్ని విడిచి భూలోకము రావటమే క్రిస్మస్. ఆ దేవుడని ఆ భాగ్యాన్ని విడిచి సామాన్యమైన వ్యక్తిగా పశువుల పాకలో పొరుండటమే క్రిస్మస్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీ కొరకు తగ్గించుకొని ఈ భూలోకంలో జన్మించాడు. నీ కొరకు ఆయన ఘనతను విడిచాడు, అధికారాన్ని విడిచాడు, అలాగే దైవత్వాన్ని విడిచాడు. మనుష్య కుమారుడిగా ఈ లోకానికి రిక్తుడుగా తన్ను తాను తగ్గించుకొని అని రాయబడింది అక్కడ. తను మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసి ఆయనే అంత తగ్గించుకున్నప్పుడు ఆయన దగ్గర మనం ఎంత తగ్గించుకోవాలా? ఈ జ్ఞానులు ఆయన సన్నిధిలో ఆయన తగ్గించుకొని సాగిలపడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితాల్లో కూడా ఈ తగ్గింపు జీవితం రావాలా? దేవుని మందిరానికి నువ్వు వెళ్తూ ఉన్నావు, తగ్గించుకుంటున్నావా? దేవుని మందిరంలో దేవుడు నిన్ను ఒక పచ్చని ఒలివ మొక్క వల్ల నాటాడు. ఆ మందిరంలో నువ్వు తగ్గించుకుంటే అది నీకు జీవితంలో క్రిస్మస్. నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావేమో, పరీక్షించుకో. హెచ్చించబడ్డవాడు తగ్గించబడతాడు, తగ్గించబడ్డవాడు హెచ్చించబడతాడు. మనం క్రిస్మస్ చేసుకుంటున్నామంటే ఏదో ఒక నీతి నేర్చుకోవాలి. ఒక పండుగ ఆచరిస్తున్నామంటే ఏదో ఒకటి అలవర్చుకోవాలి. ఆ పండుగ నీ జీవితానికి మేలుకరంగా ఉండాలి. ఆ పండుగ నీ జీవితానికి ఒక మార్గంగా ఉండాలి, ఒక మార్పు తేవాలి. ఈ క్రిస్మస్లో మనం తీసుకోవాల్సిన ఒక నిర్ణయం, మార్పు ఏంటంటే జ్ఞానులు తగ్గించుకొని సాగిలపడ్డారు ప్రభు దగ్గర. అలాగే ప్రభు సన్నిధిలో మనం కూడా తగ్గించుకొని సాగిలపడే అనుభవంలోకి రావాలి. అదే క్రిస్మస్. చాలామంది బయట తగ్గించుకుంటారు, కానీ దేవుని సన్నిధిలో మేము గొప్పగా ఉండాలా, మేము సింహాసనాల మీద కూర్చోవాలా, మేము అందరికీ నాయకులుగా ఉండాలి అని దేవుని సన్నిధిలో ఘనతలు కోరుకుంటూ ఉంటారు. దేవుని సన్నిధిలో ఆధిక్యతలు కోరుకుంటూ ఉంటారు. దేవుని సన్నిధిలో సింహాసనాలు కోరుకుంటూ ఉంటారు. ఈ క్రిస్మస్ రోజున ఆ అనుభవాన్ని మార్చుకోవాలి. అందుకే దేవుడు జ్ఞానుల తగ్గింపు జీవితాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో జ్ఞానుల సాగిలు పడటం మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సాగిలు పడాలి, తగ్గించుకోవాలి, లోబడాలి ప్రభు సన్నిధిలో. అప్పుడే మనం దీవించబడతాం, అప్పుడే మనం ఆశీర్వదించబడతాం, అప్పుడే మనం ఆనందిస్తాం, సంతోషిస్తాం. మనల్ని బట్టి దేవుడు కూడా ఆనందపడతాడు, సంతోషిస్తాడనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. సాగిలు పడటం గురించి బైబిల్లో ఒక చిన్న మాటను నేను చూపిస్తాను. 95వ కీర్తన 7వ వచనం మనం చదివినట్లయితే, 95వ కీర్తన 7వ వచనం చదివినట్లయితే, రండి నమస్కారము చేసి సాగిలపడుదుము, నమస్కారము చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు, ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. కాబట్టి రండి ఆయన సన్నిధికి, మోకరిద్దాం. మోకరించడం అంటే, అయ్యా నేను లోబడిపోతా ఉన్నాను, నీ అధికారానికి ఒప్పుకుంటూ ఉన్నానయ్యా, ఇక నా ఘనతలు ఏమి లేవు నాయనా, నువ్వేం చేయమంటే చేస్తానని దేవుని సన్నిధిలో మోకరించటం. బక్సింగ్ అయ్య గారిని నేను చదువుకుంటున్న సమయంలో ఒంగోలు వచ్చారు ఒకసారి అయ్యగారు. అందరూ ఆయన ట్రైన్ ఎక్కటానికి ఒంగోలు రైల్వే స్టేషన్కి వచ్చారు. వచ్చినప్పుడు నేను కూడా యవనస్తుడిగా ఉన్నాను, స్టూడెంట్గా. అందరు చూడటానికి వెళ్తే నేను కూడా వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన తెల్లగా ఉన్నాడు, తెల్ల బట్టలు వేసుకొని ఉన్నాడు. అక్కడ అందరూ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక పాస్టర్ గారు అన్నారు, అయ్యా
ఈ వయసులో కూడా ఇంత పరిచర్య చేస్తూ ఉన్నారు, ఇన్ని సంఘాలు కట్టారు, ఇంతమందిని మీరు ప్రభువులకి నడిపించారు, ఏంటయ్యా ఈ రహస్యం అని అడిగితే ఆయన పెద్దగా నవ్వి లాల్చీ పైజామా వేసుకొని ఉన్నాడు. మోకాళ్ళ వరకు పైజామాని పైకి తీశాడు. ఆ మోకాళ్ళన్నీ నల్లగా ఉన్నాయి, శరీరం అంతా తెల్లగా ఉంది, ఆయన వేసుకున్న బట్టలన్నీ తెల్లగా ఉన్నాయి, కానీ ఆయన మోకాళ్ళు నల్లగా ఉన్నాయి. ఈ ఈ ఈ నలుపు, ఈ మోకాటి ప్రార్థనే నా విజయ రహస్యం అన్నాడు. ఆ తర్వాత నేను హైదరాబాదు వారి సంఘం మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థిస్తున్న ఆ ప్రార్థన ఆ గదిని చూశాను. ఆ గదిలో కూడా ఆయన మోకరించిన ఆ స్థలము, ఆ మోకాటి ఆ మచ్చలు ఏర్పడిన ఆ స్థలాన్ని కూడా నేను చూశాను. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నట్టు, ఈ క్రిస్మస్ రోజున ప్రతి క్రైస్తవుడు కూడా సాగిలపడే అనుభవం, మోకరించే అనుభవం నేర్చుకోవాలి. అప్పుడే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, అప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు. అయ్యా, నీ అధికారానికి నేను ఒప్పుకుంటున్నానయ్యా, నీకు లొంగిపోతున్నానయ్యా, నీకు లోబడుతూ ఉన్నానయ్యా, ఇక నేను జీవించు వాడలో నేను కాదయ్యా, ఈ క్రిస్మస్ రోజున నాలో నువ్వు రాయ్యా, నీవు నాలో జీవించు అని ఎప్పుడైతే మనము ఆయన ఆహ్వానిస్తామో అదే నిజమైన క్రిస్మస్. ఈ రోజున చాలామంది జీవితాల్లో ఈ మోకటి అనుభవం రావట్లేదు, ఈ తగ్గింపు జీవితం రావట్లేదు. జ్ఞానులను చూసి మనం నేర్చుకోవాలని ఒక సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తగ్గించబడిన వ్యక్తి జీవితాన్ని, ఒక వ్యక్తి జీవితాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దేవుడు అతన్ని పిలుచుకున్నాడు, దేవుడు అతన్ని ఆశీర్వదించాడు, అతని సంతానాన్ని ఆకాశ నక్షత్రములవలే, ఇసుక రేణువుల వలె నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని ఆయన జీవితంలో నెరవేర్చడానికి కారణం ఏంటో తెలుసా? అతని తగ్గింపు జీవితం. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుకుంటే, అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు అబ్రహాము దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దయ్యా. ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయ్యా, కొంచెం విశ్రాంతి తీసుకోండి, మీ కాళ్ళు కడుక్కొని కొంచెం విశ్రాంతి తీసుకోండి, మీ కొరకు నేను ఆహారాన్ని సిద్ధపరుస్తాను, ఆతిథ్యం. అందుకే దేవుడు అబ్రహామును ఎన్నుకున్నాడు, అబ్రహామును దేవుడు కోరుకున్నాడు, కోరుకున్నాడు, తగ్గించుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డ, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు వారు ఆయనను చూసి సాగిలపడ్డారు. అలాగే అబ్రహాము దేవుని సన్నిధిలో ఇదిగో నేల మట్టుకు వంగి. దేవుని బిడ్డలారా, ఈ రోజున అందుకే దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. నేను అబ్రహాము దేవుడును, ఇసాకు దేవుడును, యాకోబు దేవుడునని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ క్రిస్మస్ రోజున అబ్రహాములాగా మనం కూడా విశ్వాసం కలిగి దేవుని సన్నిధిలో నేల మట్టుకు వంగి ఆయన అధికారానికి అప్పగించుకునేవారిగా మనం ఉంటే అదే నిజమైన క్రిస్మస్ అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి క్రిస్మస్లో మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే సాగిలపడే అనుభవం. దేవుని సన్నిధిలో మనము తగ్గింపు జీవితం కలిగి ఉండాలా. దేవుని సన్నిధిలో ఆయనకు లోబడే అనుభవం, ఆయనకు భయపడే అనుభవం మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని, మన కుటుంబాలు దీవిస్తాడు అని ఒక సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాటను మనం చూస్తాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము
10వ వచనం. ప్రభు దృష్టికి మిమ్ములను మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. క్రిస్మస్ రోజున మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే తగ్గించుకోవాలి. దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి. వినయం కలిగి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి అబ్రహాము నేల మట్టుకు వంగాడు. దేవుడు అందుకే ఆయన ఆకాశ నక్షత్రంలో ఇసుక రేణువులలో దీవించాడు. క్రిస్మస్ రోజున మనం కూడా ఈ తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. ఈ తూర్పు దేశపు జ్ఞానులాగా తగ్గింపు జీవితం కలిగి ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. మరొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఇద్దరు దేవాలయానికి వెళ్తారు. పరిసయ్యుడు, సుంకరి ఇద్దరు దేవుని మందిరానికి వెళ్ళారు. కానీ పరిసయ్యుడు దేవుని దగ్గర దేవుని సన్నిధిలో హెచ్చించుకుంటా ఉన్నాడు, గనపరుచుకుంటా ఉన్నాడు. అయ్యా నేను ఉపవాసం ఉంటానయ్యా, వారానికి 3 సార్లు నేను దశభాగం ఇస్తానయ్యా, నేను ఈ సుంకర్ లాంటి వాడిని కాదయ్యా అని చెప్పి నువ్వు ఉపవాసం ఉంటుందా నీకు తెలీదా? నువ్వు దశభాగం ఇచ్చేదా నీకు తెలీదా? నువ్వు ఇచ్చేది ఏంటి? ఆయన ఇస్తే ఆయన ఇచ్చిన దాంట్లో కొంత ఇస్తున్నావు నువ్వు. ప్రభువుకు తెలీదా? నువ్వు ఇచ్చింది చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రభువుకు తెలుసు. అలాగే క్రిస్మస్ రోజున దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరంలో ఘనతలు కోరుకుంటారు. అలాగే ఎవరెవరినో పిలిచి దేవుని మందిరంలో దేవుని ఘనపరచకుండా వారిని ఘనపరుస్తూ ఉంటారు. సేవకుని ఘనపరచరు. అందుకే క్రిస్మస్ రోజు ఆయన ఎంతో దుఃఖపడతాడేమో అనిపిస్తూ ఉంటుంది ఆ క్రిస్మస్ కార్యాలను చూసినప్పుడు, ఆ క్రిస్మస్ ఆరాధన చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ క్రిస్మస్ రోజున మనము ఒక పాఠం నేర్చుకోవాలి. ఏంటంటే ఇదిగో సుంకరి దేవాలయానికి వెళ్ళాడు. దూరముగా నిలబడి రొమ్ము కొట్టుకుంటూ అయ్యా పాపినైన నన్ను కరుణించంటున్నాడు. ఇక్కడ తగ్గింపు జీవితం కనపడుతుంది, హెచ్చింపబడిన జీవితం కనపడుతుంది. కానీ అతని కంటే ఇతను నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను. ఈ క్రిస్మస్ రోజున నువ్వు నీతిమంతుడిగా మార్చబడాలి. ఈ క్రిస్మస్ రోజున నువ్వు నీతిమంతుడిగా పిలువబడాలి. ఎప్పుడు అనంటే క్రిస్మస్ ఆరాధనలో నువ్వు సాగిలపడే అనుభవం ఉండాలి. క్రిస్మస్ ఆరాధనలో నువ్వు తగ్గించుకునే అనుభవం కలిగి ఉండాలి. క్రిస్మస్ ఆరాధనలో నువ్వు పశ్చాత్తాపడే అనుభవం ఉండాలి. క్రిస్మస్ ఆరాధనలో సుంకరు వలె నిన్ను నీవు తగ్గించుకోగలిగితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు సాగిలపడ్డారు. మనం కూడా దేవుని సన్నిధిలో ఆయన అధికారానికి లోబడాలి. ఆయన అధికారానికి మనం అప్పగించుకోవాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనల్ని దీవిస్తాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు మహారాజు ఆ దేశానికి రాజు అయినా కానీ దేవుని సన్నిధిలో ఎంత తగ్గించుకొని మాట్లాడతాడంటే ఆ కీర్తనలు చదువుతున్నప్పుడు ఎంతో సంతోషం వేస్తూ ఉంటుంది నాకు. ఆ కీర్తనలు చదువుతున్నప్పుడు ఎంతో ఆనందం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాడు, దేవుని సన్నిధిలో లోబడ్డాడు. ఆయన కూడా అనేక సార్లు ఆ మందిరంలో సాగిలపడిన అనుభవాన్ని దావీదు జీవితంలో మనం చూస్తాం. ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో కూర్చొని అంటాడు, అయ్యా నీవు నన్ను ఇంతగా హెచ్చించుటకు అయ్యా నేను ఏ పాటు వాడను, నా కుటుంబం ఏ పాటిదయ్యా అని ప్రార్థన చేస్తాడు. ఎక్కడో గొర్రెలు కాచుకుంటున్న నన్ను నాయన నువ్వు తీసుకొని వచ్చి నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకి నన్ను రాజుగా నిలబెట్టావు కదయ్యా, నేను ఏ పాటి వాడను నాయనా, నేను ఎంతటి వాడినయ్యా, నా కుటుంబం ఏ పాటిది. ఇదిగో దావీదులాగా మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో
ఆ తగ్గింపు జీవితం కలిగి ఉంటామో అదే నిజమైన సంతోషము. అదే దేవుడు కోరుకుంటాడు. దేవుడు అదే నిన్ను ఆశిస్తాడు. దేవుని బిడ్డలు, అందుకే మన బిడ్డలకి మనం నేర్పించాలా, అయ్యా దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకోవాలి, దేవునికి నువ్వు భయపడాలి, దేవునికి నువ్వు లోబడాలి, అలాగే సేవకులను నువ్వు గౌరవించాలి, సేవకులను నువ్వు ప్రేమించాలి, సేవకులను నువ్వు వెంబడించాలి, సేవకుడు కన్నిటికీ నువ్వు కారణం అవ్వకూడదని మన బిడ్డలకు మనము క్రిస్మస్ సందర్భంగా నేర్పించాలి, వారిని ఆ మార్గంలో నడిపించాలి. అప్పుడే మన కుటుంబాలు దీవించబడతాయి, మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయని ఒక సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది క్రిస్మస్ రోజున దేవుని దుఃఖపరుస్తున్నారు. ఆ క్రిస్మస్ రోజున జరుగుతున్న ఆరాధనలు, కార్యాలు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎంతో కన్నీరు కారుస్తూ ఉన్నాడు. నేను అంటాను, నిన్ను చూసి, నీ ఆరాధన చూసి, నీ మందిరాన్ని చూసి, నీ కుటుంబాన్ని చూసి, నీ బిడ్డలను చూసి, నీ పరిచర్యను చూసి దేవుడు సంతోషించాలి, కానీ దేవుడు దుఃఖపడకూడదండి. క్రిస్మస్ రోజున అందరం ఆనందపడాలి, ఆనందపడుతున్నాం, అలాగే దేవుడు కూడా ఆనందపడాలి. క్రిస్మస్ రోజున దేవుడు కూడా సంతోషించాలి. అప్పుడే మన జీవితాల్లో నిజమైన ఆనందం, సంతోషం ఉంటుంది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సాగిలు పడటము అనే విషయాన్ని మనం కొంచెం మనం ఆలోచన చేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో తగ్గించుకుంటామో, దేవుని సన్నిధిలో మనము ఆ సాగిలిపడే అనుభవం, మోకరించే అనుభవం కలిగి ఉంటామో, దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు మనకు, మన కుటుంబానికి ఉంటాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, యేసు ప్రభువారు తగ్గించుకున్నాడు, ఆ పరలోకాన్ని విడిచాడు, భూలోకానికి వచ్చాడు. అలాగే ఆ భూలోకంలో కూడా ఆయన ఆ పెద్ద పెద్ద బంగళాలో జన్మించలేదు, రాజభవనంలో జన్మించలేదు. ఆయన ఒక నిరుపేద కుటుంబాన్ని దేవుడు కోరుకున్నాడు. అక్కడ ఆయన తగ్గింపు జీవితం కనపడుతుంది. మరియా, యేసేపులు యేసు ప్రభు జన్మించినప్పుడు 8వ దినాన దేవాలయానికి తీసుకొని వెళ్ళినప్పుడు బలి అర్పించడానికి కూడా వారికి శక్తి లేక గువ్వలను బలి అర్పించినట్టుగా చూస్తాను. అంటే ఆయన ఏ కుటుంబాన్ని, ఒక నిరుపేద కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంటే ఆయన తల వాల్చుకోవడానికి కూడా ఆయనకి స్థలం లేని పరిస్థితి, సత్రంలో కూడా ఆయనకి స్థలం లేని పరిస్థితి, ఒక పశువుల పాక ఆయన నివాస స్థలముగా ఆయన ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు. చూడండి, ఆయన సృష్టికర్త, కానీ ఒక నిరుపేద కుటుంబాన్ని ఆయన ఈ లోకానికి రావడానికి ఎన్నుకున్నాడు. అలాగే ఆయన జన్మించడానికి ఒక పశువుల పాకను కోరుకున్నాడు. అక్కడ తగ్గింపు జీవితం కనపడతా ఉంది. ప్రియ దేవుని కూడా ఆయన బలి అర్పించడానికి కూడా శక్తి లేక గువ్వలను బలి అర్పించారు. ఒక నిరుపేద స్థితి, ఒక నిరుపేద స్థితి. ఈ క్రిస్మస్ రోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ కొరకు దేవుడు అంత తగ్గించుకొని దీనుడై నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి, నీలో నేను ఉంటాను, నీలో నేను నివసిస్తాను, నా కొరకు నువ్వు తలుపు తీయమని అడుగుతూ ఉంటే ప్రభువును మనం దూరపరుచుకుంటున్నాం, ప్రభువును మనం దుఃఖపరుస్తూ ఉన్నాం. నేను అంటాను, తూర్పు దేశపు జ్ఞానులాగా ఒక జ్ఞానము కలిగిన తీర్మానం ఈరోజు మనం చేసుకుందాం. ఒక జ్ఞానము కలిగిన ఒక పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఒక జ్ఞానం కలిగి మనము నడుచుకోవాలని ఒక సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ప్రియ మరియలు, యేసేపులు ఏ రీతిగా ప్రభుని వారి హృదయాల్లో చేర్చుకున్నారు, వారి గృహాల్లో చేర్చుకొని ఆయన బరువు బాధ్యతలను వారు ఏ రీతిగా ఆయన చెప్పిన రీతిగా నడుచుకున్నారో, ఈరోజున మనం కూడా ఆ రీతిగా ఈ క్రిస్మస్ రోజున ఆయనకి మనము లోబడదాం, ఆయనకు మనం సమర్పించుకుందాం, ఆయనకు సాగిలు పడదాం, ఆయన అధికారానికి ఒప్పుకుందాం, ఆయనకు మనము విధేయులమై
ఈ క్రిస్మస్ సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవిద్దాం. అనుభవించడమే కాదు, అనేకులకి పంచుదాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ క్రిస్మస్ సంతోషము, ఆనందము దేవుడు నీ సంఘానికి ఇవ్వాలని, దేవుడు నీ కుటుంబానిలో ఈ సంతోషం ఇవ్వాలని ఒక సేవకుడిగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ జీవితంలో ఎన్నో క్రిస్మస్లు నువ్వు చేసి ఉండొచ్చు, ఈ జీవితంలో ఎన్నో పండుగలు నువ్వు చేసి ఉండొచ్చు. కానీ ఈ పండుగ నీకు ఒక కొత్త ధనాన్ని ఇవ్వాలి. ఈ పండుగ నిన్ను ఒక కొత్త మార్గంలో నడిపించాలి. ఈ పండుగ నీ జీవితంలో ఒక గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని అనుగ్రహించాలని ఒక సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. ఆ ఆనందం, ఆ సంతోషం అనుభవించాలంటే ఆయన అధికారానికి మనం ఒప్పుకోవాలి, ఆయనకి లోబడాలి, ఆయన మన హృదయంలోకి ఆహ్వానించాలి. పరిశుద్ధుడా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. కనికరించండి, సహాయం చేయండి. ఈ వాక్యం ద్వారా నాయనా ఎంతమందితో మీరు మాట్లాడారో వారందరి జీవితాల్లోనైనా తగ్గింపు జీవితాన్ని దయచేయండి, లోబడే జీవితం దయచేయండి, సాగిలపడే జీవితాన్ని ప్రతి ఒక్కరు కూడా దయచేయమని, వారి కుటుంబాలను దీవించమని, వారికి ఉన్న ప్రతి అవసరత, ప్రతి అక్కరలు, ప్రతి బలహీనతలు దూరపరిచి సహాయము చేయమని, నిజమైన క్రిస్మస్ ఆనందం జరుపుకోవడానికి పరిస్థితులు అనుకూలపరిచి సహాయము చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఓ చిన్న ప్రత్యేకమైన ఆహ్వానం. ఈ నెల 17వ తారీఖు కుద్దూస్ నగర్ జాయిస్ బ్యాప్టిస్ట్ సంఘంలో సెమీ క్రిస్మస్ జరుపుకుంటున్నాం. మీ అందరినీ కుటుంబ సమేతంగా ప్రార్థనా టీవీ నా వాక్యాన్ని వింటూ నన్ను బలపరుస్తూ, ప్రోత్సహిస్తూ, నాకు ఫోన్ చేస్తున్న ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకి తప్పక రండి. సుమారుగా ఒక 7-8 మంది సేవకులను సేవకుడు అభిషేకిస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రత్యేకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. విజయవాడ కుద్దూస్ నగర్ జాయిస్ బ్యాప్టిస్ట్ సంఘం దగ్గర ఈ కార్యక్రమం జరుగుతుంది. ఒకవేళ మీకు అడ్రస్ తెలియకపోతే ఫోన్ చేయండి. నేను ఎవరినైనా యవనస్తుల్ని మీరున్న స్థలానికి పంపిస్తాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.